వాతావరణం ఎలా ఉన్నా సరే కొంతమందికి ఏసీ అవసరం. ఆఫీస్కి వెళ్తున్నా ఇంట్లో ఉన్నా ఏసీ లేకుండా వీళ్ళు ఉండలేరు. అయితే ఇలా గంటల తరబడి ఏసీ కింద కూర్చొని విశ్రాంతి తీసుకోవడం కూడా మంచిది కాదంటున్నారు నిపుణులు. అంతేకాకుండా ఇటీవలి కాలంలో ఫ్యాన్లను ఉపయోగించడం కంటే ఏసీని ఉపయోగించే వారి సంఖ్య బాగా పెరిగిపోయింది. వేడిగా ఉన్నా, వర్షం పడుతున్నా, చలిగా ఉన్నా, వాతావరణం ఎలా ఉన్నా సరే కొంతమందికి ఏసీ అవసరం. ఆఫీస్కి వెళ్తున్నా ఇంట్లో ఉన్నా ఏసీ లేకుండా వీళ్ళు ఉండలేరు. కానీ ఎక్కువసేపు ఏసీలో కూర్చోవడం వల్ల ఆరోగ్యానికి ఎంత ఇబ్బంది కలుగుతుందో ఎప్పుడైనా ఆలోచించారా? కొన్ని అధ్యయనాల ప్రకారం ఏసీ వాతావరణంలో గంటల తరబడి ఉండేవారికి ఎముకల సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని తేలింది. ఏసీలో ఉండడానికి అలవాటు పడిన వారు రోజంతా ఎయిర్ కండిషనర్డ్ గదుల్లోనే ఉంటారు. ఈ అలవాటు తెలియకుండానే ఎముకలను బలహీనపరుస్తుంది. ఎక్కువసేపు ఏసీలో ఉండటం ఎముకలకు హానికరం. ఎందుకంటే తక్కువ ఉష్ణోగ్రతలో ఎక్కువసేపు ఉండటం వల్ల మన ఎముకలు బలహీనపడతాయి, కీళ్ల నొప్పులు పెరుగుతాయని వైద్యులు చెబుతున్నారు. ఎక్కువసేపు తక్కువ ఉష్ణోగ్రతలలో ఉన్నప్పుడు శరీర జీవక్రియ క్రమంగా మందగించడం ప్రారంభమవుతుంది. ఇది ఎముకలకు రక్త ప్రవాహాన్ని తగ్గిస్తుంది, వాటిని బలోపేతం చేయడానికి అవసరమైన పోషకాలను తగ్గిస్తుంది. ఈ స్థితిలో ఎక్కువసేపు ఉండటం వల్ల ఎముకలు బలహీనపడతాయి, కీళ్ల నొప్పులు పెరుగుతాయి. ఎముకలను బలంగా ఉంచడానికి కాల్షియం చాలా ముఖ్యం. దీనికోసం ప్రతిరోజు పాలని తప్పకుండా తాగాలి. అంతేకాకుండా పెరుగు, పన్నీర్, ఇతర పాల ఉత్పత్తులు కూడా ఎముకలకు మేలు చేస్తాయి. కాబట్టి వీటిని కూడా మీ ఆహారంలో చేర్చుకోవాలి. శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుకోవడం చాలా ముఖ్యం. వీలైనంత ఎక్కువగా నీటిని తాగడానికి ప్రయత్నించాలి. ఎందుకంటే నీరు శరీర జీవక్రియను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది. ఎముకలకు అవసరమైన ఖనిజాల సమతుల్యతను కాపాడుతుంది. ధూమపానం, మద్యం సేవించడం వల్ల ఎముకలు బలహీనపడతాయి. కాబట్టి ఈ అలవాట్లను మానేయడం ద్వారా ఎముకల ఆరోగ్యాన్ని మెరుగ్గా కాపాడుకోవచ్చు. జంక్ ఫుడ్ ఎముకలకు హానికరం. ఎందుకంటే ఈ రకమైన ఆహారాలలో పోషకాలు ఉండవు. పైగా శరీరంలో ఆమ్లత్వం పెరుగుతుంది. దీని ఫలితంగా ఎముకలు దెబ్బతింటాయి.